జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. కృష్ణారెడ్డి ఆంజనేయ స్వామింత బలం రావాలని ఆంజనేయ స్వామినే పట్టుకుంటుండే. प्रतिष्ठितवस्तो तदेव लक्ष्यं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेन्द्रियं स्वरामि शिखरकलशस्थापनमुहूर्तस्समुहूर्तमस्तु सुप्रतिष्ठितमस्तु अस्मिन् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यलाभलसिद्धिरस्तु. राजा रामचंद्र भगवान की जय. जय श्री राम, जय श्री राम. అయ్యా ఉత్సవమూర్తులకు వస్త్రాల కోసం వెళ్ళిన వచ్చాను. ఓం సీతామాతా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే. ఇలా స్వామివారి కళ్యాణము, ఇంకా స్వామివారి ప్రాణప్రతిష్ఠ, ఇంకా అన్ని గాలిగోపురము అన్నీ అయిపోయిన తర్వాత బట్టలు అయితే పెడతానన్నారు కదా ఆడపిల్లలకి. ఇలా మా పిన్ని అయితే నన్ను పిలిచి గాజులు పెట్టిందండి. చాలా వరకు అందరూ కూడాను బట్టలు కంపల్సరీ అన్నారు. అదేం లేదు, నాకు అమ్మ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి అందరికీ పెట్టాలని ఏం లేదు, ఇలా పసుపు కుంకాలు ఇచ్చినా సరిపోతాయంట అని చెప్పి మా పిన్ని నాకు గాజులు ఇంకా పసుపు కుంకుమ అయితే ఇచ్చింది. నేను ఇంకా అవి ఇంటికి తీసుకెళ్ళడం ఎందుకులే అని చెప్పి మా జేజ అక్కడే వేసుకోమ్మా అని చెప్తే నేనైతే అక్కడే వేసుకుంటున్నాను. తర్వాత అయితే పిన్నికి వాళ్ళ అమ్మ వాళ్ళు బట్టలు తీసిచ్చారంట. దానికోసం అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళకి రావడం కుదరలేదని చెప్పి నా చేత అయితే పెట్టించుకుంది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా, మా ఆయన మా పిన్నికి తమ్ముడవుతాడు, అందుకని చెప్పి వరుసకి నా చేత అయితే పెట్టించుకుంటుంది మా పిన్ని బట్టలు. నేనైతే ఏం తీసుకురాలేదండి మా పిన్నికి బట్టలు, మా పిన్నే తెచ్చుకుంది. ఇంకా అవేమో నా చేత అయితే పెట్టించుకుంటుంది అనమాట. నేనైతే అక్కడే ఉండి గాజులు అక్కడే వేసుకుంటున్నాను. అక్కడే వేసుకొని అయితే వెళ్ళమని చెప్పింది, అందుకని చెప్పి అక్కడే వేసుకుంటున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఇలా పిలిచి పెట్టడం కూడాను. ఇంతకుముందు ఎప్పుడు ఇలా అయితే నేను చూడలేదు, ఎప్పుడు ఇలా జరగలేదు కూడా, అందుకని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. ఆమె నాకు గాజులు తీపిచ్చింది కదా మా పిన్ని. నేను మా పిన్నికి ఏమీ తీసిలేకపోయానండి. అంటే నేను అంత అనుకోలేదు, నాకు అంత తెలీదు, అందుకని చెప్పి
ఈసారి ఎప్పుడైనా సరే ఇంటికి పిలిచి మా పిన్నిని ఖచ్చితంగా అయితే బట్టలు పెడతాను నేను. ఎందుకంటే నాకు తెలీదు మెయిన్ అసలు ఇలా చేస్తారని. అందరూ అంటున్నారు కానీ కంపల్సరీ అందరికి పెట్టాలని మాత్రం తెలియదండి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకు మాత్రమే పెడతారు అని అనుకున్నాను. ఇలా అందరినీ పిలిచి పెడతారని లాస్ట్ టైంలో తెలిసింది నాకు. అప్పటిదాకా నిజంగా నాకైతే తెలియదు. కానీ స్వామి చెప్పాడు 5 రోజులకు కానీ 16 రోజులకు కానీ 41 రోజులోపు ఎప్పుడైనా ఆడపిల్లలకు బట్టలు పెట్టచ్చు అని అన్నారు. అందుకని నేను కూడా టైం ఉంటే చూసి పెడతానండి ఖచ్చితంగా బట్టలు అయితే. ఇప్పుడైతే నేను అన్నీ మా పిన్నే తెచ్చుకుంది కాబట్టి ఆమెకు నేను జస్ట్ ఒళ్ళో మాత్రమే పెడుతున్నాను. అందరూ ఏమన్నారంటే ఇప్పుడు బట్టలు పెట్టించుకోకపోతే మళ్ళీ 5 సంవత్సరాల వరకు బట్టలు పెట్టకూడదని కొంతమంది అన్నారు. కొంతమంది అలా ఏం లేదు, మన శక్తి కొలది. కొంతమంది పెట్టలేని వాళ్ళు ఉంటారు కదండి, అంటే ఇంట్లో 7 అలా పెట్టని వాళ్ళు ఉంటారు కదా చెప్పండి. అందుకని చెప్పి టైం చూసుకొని అయితే పెట్టమని చెప్పారు. కళ్యాణం అయిపోయిన తర్వాత ఉత్సవ విగ్రహాలు చూసారు కదండి ఎలా ఉన్నాయో. తీసుకొని వచ్చినప్పుడు విగ్రహాలు ఒకలాగున్నాయండి. నిజంగానే కళ్యాణం అయిపోయిన తర్వాత సీతారాముల మొహం చూస్తే నిజంగా మనం ఎంత కలగా ఉందంటే అంత కలగా ఉంది. అసలు నవ్వుతూ ఉన్నట్టుంది. ముందుగా నేను చూశానండి, ముందు చూసినప్పుడు ఇంత కల లేదు నిజంగా. ఇప్పుడు సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత చూస్తే చాలా ఎంత సంతోషంగా అనిపించిందో అంత సంతోషంగా అనిపించింది. అంతా మొత్తం నవ్వుతూ ఉన్నట్టున్నారండి. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. ఇక గర్భగుడిలో అయితే ఇలా ఉందన్నమాట. లోపల గర్భగుడి మాత్రం ఇలా కట్టించారు. చాలా కష్టపడ్డారండి మా వాళ్ళు. నిజంగానే ఈ గుడి పూర్తి అవ్వడానికి మాత్రం చాలా చాలా కష్టపడ్డారు. లోపల సీతారాములు అయితే చాలా చాలా బాగున్నారనమాట. ఇంకా ఏం రెడీ చేయలేదు కదా, అందుకని ప్రస్తుతానికి ఇప్పుడు ఇలా ఉన్నారు. ఇంకా నీట్గా చాలా పని అయితే చేయాల్సిందంట. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి పిలిచి నేనైతే బట్టలు పెడుతున్నానండి. కాళ్ళకి పసుపు అయితే పూసి నేను కింద కూర్చోవద్దని చెప్పి కుర్చీలో కూకున్నానండి. మీరైతే చూసి తప్పుగా అయితే అసలు అనుకోవద్దు. ఎలా పెట్టాలి అని అడిగినప్పుడు వాళ్ళని కింద కూర్చోబెట్టి అయితే బట్టలు పెట్టాలి అని చెప్పారు. నేనైతే కింద కూర్చోలేనని చెప్పి అమ్మనైతే కింద కూర్చోబెట్టి అయితే నేను అమ్మకి బట్టలు పెడుతున్నాను. ఇంతకు ముందైతే అమ్మకి మామూలుగా తీసి ఇచ్చాను కానీ నేను బట్టలు అయితే ఇలా ఎప్పుడు పెట్టలేదండి. నిజంగానే అమ్మ వాళ్ళు నాకు పెట్టారు కానీ నేనైతే అమ్మకి పెట్టలేదు. అందుకని చెప్పి ఈసారి అమ్మకి మంచిదే తీసుకొచ్చాను. చీర కూడా అమ్మ మామూలుగా చీరలో బ్లౌజులు కూడా పెద్దగా వేసుకోదు, కుచ్చుకుంటుంది అని చెప్పి ఎక్కువగాను 2 వైట్ బ్లౌజులు అలా ఉంటాయి కదా అవే వాడుతుంది. ఈసారి మాత్రం మంచిగా ఉండాలని చెప్పి అమ్మ కోసం అని చెప్పి మంచి చీరనే తీసుకున్నాను. ఈసారి బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ నేను చూపిస్తాను. అవన్నీ మా ఆయననే సర్దిచ్చి పెడుతున్నాడండి పెట్టమని చెప్పి. నిజంగా నాకైతే ఇలాంటివన్నీ అసలు చేత కాదు, తెలీదు కూడాను. ఇప్పుడు తెలుసుకుంటున్నాను. ఇంకా అమ్మ అయితే నన్ను తొడుకొని పోయింది ఇంటికాడ బట్టలు పెట్టడానికి. మా తమ్ముని భార్య అంటే నాకు కూతురు అవుతుందండి, ఆ పిల్ల చేత అయితే మాకైతే బట్టలు పెట్టిస్తుంది. అమ్మ పక్కన నిలబడి అయితే చెప్తుంది ఇలా ఇలా పెట్టమని చెప్పి. ఇంకా సేమ్ అదే అనమాట. కళ్ళకి పసుపు పూసి బొట్టు పెట్టి బట్టలు పెడతారు. ఇంకా 2 చీరలు గాజులు అవి నేనైతే నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో చెప్తానండి కంపల్సరీ. అమ్మ నాకు ఎలాంటి చీర పెట్టింది అనే దాని గురించి, అమ్మకి నేను ఎలాంటి చీర పెట్టాను అనే దాని గురించి అయితే చెప్తాను కంపల్సరీ. ఇవన్నీ చూసి మా భూమిగాడైతే అల్లరి ఎక్కువ అయిపోయింది. మా భూమిగానికి వాడు పెద్దోడు అవుతున్నాడు కదండి, అందుకని చెప్పి అల్లరి ఎక్కువ అవుతున్నాడు. చిన్నప్పుడైతే అంత అల్లరి లేకుండా ఉండే, ఇప్పుడు నెలలు పెరిగే కొంది వాడు కూడా అల్లరి జాచి అయిపోతున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ తెలుసుకోవాలండి. ఎక్కడికైనా మనం వెళ్తూ ఉంటేనే మనకు తెలిసేది, లేకపోతే నిజంగానే తెలియదు మనకు కూడా ఏమీ. అంతగా ఇంట్లోనే ఉంటే ఏం తెలియదు అనమాట. ఇప్పుడప్పుడు బయటికి వెళ్ళి బయట ప్రపంచాన్ని కూడా చూస్తూ ఉండాలి. బయట ప్రపంచం ఎట్టున్నాయో ఇప్పుడు సెల్లే ప్రపంచం అయిపోయింది అందరికీ కూడాను. ఇప్పుడంటే నేను మిషన్ కుట్టడం లేదు కాబట్టి పెద్దగా ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే సరిపోతుంది. మామూలుగా మిషన్ కుట్టేప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళండి, ఇంట్లో మిషన్ కుట్టుకుంటాను. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాను, లేదంటే కనుక ఇంట్లో పనే సరిపోతుంది. పెద్దగా ఎక్కడికి మేమైతే వెళ్ళము. షాపింగ్లు అంటూ కూడా మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమండి, ఎప్పుడో ఒకసారి అలా వెళ్తాం తప్పనిచ్చి మేము కంటిన్యూస్గా షాపింగ్కి వెళ్ళాలి అనేది ఏం ఉండదు. పండగలప్పుడు కూడా పెద్దగా ఏం షాపింగ్ చేయమండి. పండగ సీజన్లో అప్పుడు నా బ్లౌజులు కుట్టుకునేకి అసలు టైం కుదరదు. అందుకని చెప్పి నేను అసలు పెద్దగా ఎప్పుడు కూడాను పండగలకి కొత్త బట్టలు కట్టిందే లేదు. నిజం చెప్పాలంటే అసలు టైం అనేది నాకు కుదరకుండా ఉండింది. కానీ ఈసారి మాత్రం బట్టలు నేను బయట ఇచ్చి కుట్టించుకున్నానండి. పండగకి కుట్టలేకపోయాను, అందుకని చెప్పి బయట ఇచ్చి మా ఫ్రెండ్ చేత అయితే కుట్టించుకున్నాను.
ఇంకా మా అమ్మాయి అయితే అమ్మ పెట్టకుండా నాకు మా తమ్ముని భార్య చేత అంటే నా కూతురు చేత అయితే పెట్టిస్తుంది మా అమ్మ. తనకు కూడా ఏం పెద్దగా తెలియదండి, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను కూడా. తనకు కూడా అంత పెద్దగా ఏం తెలీదు. దీంట్లో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి నిజంగానే. ఇంకా బట్టలు అయిపోయిన తర్వాత సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలు అయితే కళ్యాణం అయిపోయిన తర్వాత కాలనీ మొత్తం తిప్పుతారండి. అప్పుడు మన ఇంటి దగ్గరకు కూడా వస్తారు. మన ఇంటి దగ్గరకు వచ్చేసరికి 2-3 అవుతుందండి మొత్తం కాలనీ అంతా తిరిగేసరికి. ఎందుకంటే ఈసారి భజన అనేది పెట్టించారు. చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. నేనైతే నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నానంటే చాలా బాగా జరిపారు కూడాను. చాలా బాగా అనిపించింది. నేనే వెళ్ళలేకపోయాను అక్కడికి. టైం అనేది నాకు వెళ్ళడానికి కుదరలేదు, హెల్త్ అనేది బాగాలేకపోవడం వల్ల వద్దని చెప్పాడు, అందుకని చెప్పి వెళ్ళలేకపోయాను. లేకపోతే నేను అన్నీ వెళ్ళి చూసిండేదాన్ని. నిజంగానే లాస్ట్ చివరన కాసేపు చూసామని వెళ్ళిపోతూ ఉండే. ఎందుకంటే ఎక్కువసేపు నిలబడకూడదు అని చెప్పి మా ఆయన ఇంటికి వెళ్ళిపోదామని ఉండే. మా వాళ్ళు చూసారా ఎలా ఉన్నారో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్